ఈ ఏనుగు చూడండి ఎంత పని చేసిందో. మేమైతే ద్వారకా తిరుమల అయితే బయలుదేరిపోయాం. ఇక్కడ మా వరుబాబు అందరికి హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పండి. మీకు ద్వారకా తిరుమల తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఇది ద్వారకా తిరుమల ఫ్రీ బస్ అనమాట, పైకి వెళ్తుంది. అండ్ ఫైనల్లీ మనం ద్వారకా తిరుమల అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి వెదర్ అంటే ఎంత బాగుందో. నేను ద్వారకా తిరుమల లోపల మొత్తం చూసేద్దాం పదండి. ఇది గోశాల అనమాట. ఇక్కడ గోవులన్నీ ఉంటాయి. చిన్నప్పుడు ఇక్కడ బొమ్మల కోసం ఎంత పోరాడేవాళ్ళం, రక్తాలు చిందించేవాళ్ళం. ఇవి వచ్చినాయి అంటే మా మమ్మీ వాళ్ళు మా కళ్ళు మూసేవారు. అంటే అంత ఇది ఇచ్చేసేవాళ్ళు అనమాట, బొమ్మలు అని. ఇక్కడ మన గజేంద్ర ఉన్నాడు. గజేంద్ర చూడండి, ఇక్కడ ఏంటంటే మనం ఒక అట్టుపండు పెడితే గజేంద్రుడు ఏంటంటే మన తల మీద కొడతాడు అనమాట. అలా పాపను కొట్టాడు. ఆ పాప భయపడిపోయింది. అలా ఇక్కడ మన గజేంద్రుడు వచ్చి అందరికి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. చాలా మంది చూడండి ఎన్ని మంది ఉన్నారు ఇక్కడ జనాలు. మనం ఇక్కడ ఫోన్లు సబ్మిట్ చేసి లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ మా మమ్మీ చూడండి వీడియోకి హాయ్ చెప్పమంటే ఏమేమో చేస్తుంది. అది ఫైనల్లీ గుడి లోపలికి అయితే వచ్చేసాం. వెదర్ మాత్రం చాలా బాగుంది. చూసారు ఎలా ఉందో గుడి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పార్ట్ 2లో అన్నదానం గురించి అలాగే గుడి లోపల ఏమేమి ఉన్నాయన్నీ నేను చూపిస్తాను. ఓకేనా? గోవింద.